కేవలం పాస్ట్ 5 years లోనే 62 times రిటర్న్స్ డెలివర్ చేసింది BSE స్టాక్. అంటే ఈ స్టాక్ లో 2020లో 1 lakh పెట్టి ఉంటే అవి ఇప్పుడు 62 lakhs అయ్యేవి. అండ్ ఇప్పటికీ కూడా స్టాక్ గ్రో అవుతూనే ఉంది. ఈ స్టాక్ మనకి అప్కమింగ్ ఇయర్స్ లో కూడా ఇలానే మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి మీరు ఒకవేళ BSE స్టాక్ ని హోల్డ్ చేస్తున్నా లేదా బై చేయాలి అనుకుంటున్నా కానీ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. నాకు తెలిసి మీలో చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. అదేంటంటే ఈ కంపెనీ 1875లో ఒక బనియాన్ ట్రీ కింద స్టార్ట్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ప్రెసెంట్ ఎవ్రీడే కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ కూడా BSE లో అవుతున్నాయి. BSE అనేది ఏషియాలోనే ఓల్డెస్ట్ ఎక్స్చేంజ్. BSE కంపెనీ చేసే బిజినెస్ ని 3 కేటగిరీస్ గా డివైడ్ చేయొచ్చు. నెంబర్ 1 ట్రేడింగ్ అండ్ క్లియరింగ్. ఈ కేటగిరీలో ఏంటంటే ఈక్విటీ ట్రేడింగ్, డెప్ట్, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, కమోడిటీ డెరివేటివ్స్ వంటి వాటికి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది. నెంబర్ 2 సర్వీసెస్ టు కార్పొరేట్స్. ఈ కేటగిరీలో ఏంటంటే కంపెనీస్ ని ఈక్విటీలో లిస్ట్ చేయడం, డెప్ట్ సెక్యూరిటీస్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిని లిస్ట్ చేయడం చేస్తుంటుంది. నెంబర్ 3 డిస్ట్రిబ్యూషన్. కొత్తగా వచ్చే IPOలకి బుక్ బిల్డింగ్ సర్వీసెస్, ఆఫర్ టు బై, ఆఫర్ టు సెల్, న్యూ బాండ్ ప్లాట్ఫామ్స్, ఇంకా ఇన్సూరెన్స్ వంటి వాటిని ప్రొవైడ్ చేస్తుంది. మీకు BSEలో ప్రజెంట్ ఏం జరుగుతుందో తెలియాలంటే NSDL ఇంకా CDSL లో పాస్ట్ లో ఏం జరిగిందో తెలియాలి. 2014లో NSDL యొక్క మార్కెట్ షేర్ అనేది 60% అండ్ CDSL మార్కెట్ షేర్ 40% గా ఉంటే ప్రజెంట్ CDSL మార్కెట్ షేర్ 76% అండ్ NSDL మార్కెట్ షేర్ 24% కి డ్రాప్ అయింది. ఎవ్రీ ఇయర్ కూడా CDSL కంపెనీ NSDL యొక్క మార్కెట్ షేర్ ని గ్రాబ్ చేస్తూ వచ్చింది. NSE ఇంకా BSE లో ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ కనబడుతుంది. 2024లో ఆప్షన్స్ లో 100% మార్కెట్ షేర్ ఉన్న NSE ప్రజెంట్ 81% కి పడిపోయింది. ఈ మార్కెట్ షేర్ అంతా మెల్లగా BSE గ్రాబ్ చేసుకుంటుంది. కాబట్టి అప్కమింగ్ ఇయర్స్ లో టోటల్ NSE మార్కెట్ షేర్ ని BSE గ్రాబ్ చేసుకునే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే BSE అప్కమింగ్ ఇయర్ లో కూడా మల్టీబ్యాగర్ రిటర్న్స్ ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంది. BSE ఇంత మార్కెట్ షేర్ గ్రాబ్ చేయడానికి గల రీజన్ వచ్చేసి ఆప్షన్స్ ఎక్స్పైరీ డే. BSE ఎక్స్పైరీ డేట్ ఎవ్రీ వీక్ ట్యూస్డే ఉంటుంది అండ్ NSE ఎక్స్పైరీ థర్స్డే ఉంటుంది. దీనివల్ల చాలా మంది ట్రేడర్స్ కూడా ట్యూస్డే ఎక్స్పైరీగా ఉన్న BSEని చూస్ చేసుకుంటున్నారు. కాబట్టి BSE ఎర్నింగ్స్ లో డ్రాస్టిక్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఈ కంపెనీ ఫండమెంటల్స్ చూసుకున్నట్లయితే కంపెనీ మార్కెట్ క్యాప్ ని బట్టి ఇది లార్జ్ క్యాప్ కంపెనీగా తెలుస్తుంది. కంపెనీ ప్రెసెంట్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ 82 ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది. ఇండస్ట్రీ PE తో కంపేర్ చేస్తే ఓవర్ వాల్యూడ్ లోనే ట్రేడ్ అవుతుంది. అండ్ కంపెనీ డెలివర్ చేస్తున్న ROCE 43% ఇంకా ROE 34% గా ఉన్నాయి. అండ్ కంపెనీ ఫినాన్షియల్స్ చూసుకున్నట్లయితే సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ లో 2024 ఇంకా 2025లో డ్రాస్టిక్ మూమెంటం కనబడుతుంది. అండ్ బ్యాలెన్స్ షీట్ చూసుకున్నట్లయితే రిజర్వ్స్ ఎవ్రీ ఇయర్ పెంచుకుంటుంది అండ్ బారోయింగ్స్ అనేవి జీరోగా ఉన్నాయి. క్యాష్ ఫ్లోస్ విషయానికి వస్తే ఓవరాల్ గా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుంది. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే FIIs ఇంకా DIS హోల్డింగ్ కన్సిస్టెంట్ గా పెంచుకుంటున్నారు. ప్రజెంట్ ఈ స్టాక్ కి ఒక్క వాల్యుయేషన్స్ తప్పించి అన్ని కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. అందుకే ఈ స్టాక్ ఇంతలా పెరుగుతుంది. మీలో ఎవరైనా ఈ స్టాక్ లో ఎంటర్ అవ్వాలనుకుంటే లాంగ్ టర్మ్ లో ఈ కంపెనీ ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. కానీ మీరు ప్రతి న్యూస్ కూడా ట్రాక్ చేస్తుండాలి. బికాస్ వీళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్ అవుతున్నది వీళ్ళ వీక్లీ ఎక్స్పైరీ డేట్ ట్యూస్డేగా ఉండడం. సో ఒకవేళ అది చేంజ్ అయ్యేలా రూల్స్ వస్తే మాత్రం స్టాక్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈ విషయం మైండ్ లో పెట్టుకోండి. ఐ హోప్ BSE స్టాక్ ఇంతలా ర్యాలీ ఇవ్వడానికి గల రీజన్ అర్థమైందని అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.